మిస్టర్ ఏసీపీ జ్యోతిని మనీ రెడీ చేసుకోమని చెప్పు. ఐ కీప్ మై వర్డ్, యూ టు కీప్ యువర్ వర్డ్. దిస్ ఈస్ బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. ఓ వెయిట్ వెయిట్, జస్ట్ వెయిట్. అరే నేనెవరు అనుకుంటున్నావురా? 2 రాష్ట్రాలు నా ఫ్రెండ్స్ తెలుసా? ఇడియట్ రాస్కెల్ ఫుల్ నాన్సెన్స్ ఫెలో నిన్ను. వెయిట్ 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 వెయిట్, ఎవరమ్మా వాళ్ళంతా? కిడ్నాపర్సా? నువ్వే కిడ్నాప్ చేసి పైగా ఎవరు కిడ్నాప్ చేశారని అడుగుతావా? నువ్వు బాగుపడవురా, నువ్వు నాశనం అయిపోతావు. ఒరే పొట్టడా, నీకు బీపీ, షుగర్, పైల్స్, ఇబోలా, స్వైన్ ఫ్లూ అన్ని రావాలి. యు ఆర్ అబ్సల్యూట్లీ మిస్టేకెన్ మీ. ఐఎమ్ బ్రహ్మి, ప్రైవేట్ డిటెక్టివ్. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ అంత లేవు, హైట్ కూడా ఎందుకు? నువ్వు డిటెక్టివ్ ఏంట్రా? అసలు నేను ఈ ఇల్లు ఎవరిది? నాదే. ఈ రూమ్ ఎవరిది? నాదే. ఈ చైర్ ఎవరిది? నాదే తల్లి. అంటే నీకు తెలియకుండానే ఇంట్లోకి, నీ రూమ్ లోకి, నీ చైర్ లోకి నేను ఎలా వచ్చానురా? ప్రమాణ పూర్తిగా నాకు తెలియదమ్మా, కావాలంటే మీ అమ్మని అడుగు. అమ్మ పేరు ఎత్తావో చంపేస్తానురా నిన్ను. నువ్వెక్కడ దొరికేవే తల్లి? నేను కాదమ్మా. లుక్ ఎట్ మై ఐడెంటిటీ. లుక్ లుక్ క్లియర్లీ. ఓహో, కిడ్నాపులు చేస్తూ పైకి డిటెక్టివ్ లా చలామణి అవుతున్నావా? ఎవరికి దొరకకుండా నీ కేసులని నువ్వే టేకప్ చేస్తున్నావు అన్నమాట. నీ బట్ట బుర్రలో ఎన్ని తెలివితేటలురా! వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఐఎమ్ బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. చెప్తే వినవేంటి? నాకు తెలుసు నువ్వే కిడ్నాపర్ కిడ్నాపర్ కిడ్నాపర్. అసలు నీ సంగతి ఆ పిచ్చిదేంట్రా నేను కిడ్నాప్ చేశానంటది? ఎవరు సార్? శృతిరా. శృతి ఎవరు సార్? శృతి ఎవరంటావేంట్రా? హీరోయిన్ రా. టీవీలో ఉందా సార్? టీవీలో కదా, పై గదిలో ఉంది. గదిలోనా? అసలు నేను కిడ్నాప్ చేయటం ఏంట్రా? ఊరుకోండి సార్, మీరు కోడి పిల్లని కిడ్నాప్ చేయలేరు, ఆడపిల్లని ఏం చేస్తారు? కరెక్ట్. అవునరా, ఆ విషయం తెలుసు కదా. అవును, మీరు ఇక్కడే ఉంటారు కదా, అది పై గదిలోకి ఎలా వచ్చిందిరా? మాకన్నా ముందు మీరే వచ్చారు సార్, ఆ తర్వాత మేము వచ్చాం. మాకెలా తెలుస్తుంది సార్? కరెక్టే కదా. మరి శృతి ఆ గదిలోకి ఎలా వచ్చిందిరా? పదండి సార్, డాక్టర్ అడుగుదాం. పదండి. బేబీ, నువ్వు మంచి యాక్ట్రెస్ కదమ్మా. నువ్వు క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుంటావు కదమ్మా. అలాగే జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పమ్మా. రై సార్, ఆ ప్లాస్టర్ తీసేయ్. సచ్చినోడా. నీ ముందెవరున్నారు? నువ్వు. నీ వెనకాల ఎవరున్నారు? ఎవరు లేరు. ఇప్పుడు లైన్ లోకి వచ్చింది. కరెక్ట్ సార్. నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? నువ్వేగా. పిచ్చదానా, నేను కిడ్నాప్ చేయటం ఏంటే? ఇదిగో యాక్టింగ్ బాగానే చేసావులే గాని నన్ను నమ్మించలేవు. యాక్టింగ్ నా బ్లడ్ లో ఉంది తెలుసా. మర్యాదగా అప్రూవర్ గా మారి పోలీసులకి లొంగిపో, లేకపోతే నిన్ను నిర్భయ యాక్ట్ కింద మక్కిలేదంటారు లైఫ్ అంతా. ఇది నన్ను ఏదో చేయడానికే పుట్టిందిరా, నా వల్ల మీరు ఆగండి సార్, మీరు ఆగండి. మీరు కూర్చోండి సార్, నేను మాట్లాడతాను కదా. చూడండి, ఎక్కడో మీ విజన్ లో చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది. ఒకసారి క్లారిటీగా చూడండి. మిమ్మల్ని నిజంగా కిడ్నాప్ చేసింది మా బాసేనా? మీరెవరు? వీళ్ళు నా స్టాఫ్, నాలో హాఫ్. అడుగుతున్నాడుగా చెప్పు. ఓహో, డైరెక్టర్ నువ్వైతే టెక్నీషియన్స్ వీల్ అన్నమాట. మేకింగ్ నీది, టేకింగ్ వీల్ దా. అర్థమైంది. మీ గ్యాంగ్ లో ఇంకా ఎంతమంది ఉన్నారా చెప్పు. దీన్ని ఏం చేయలేరా? ఏం చేయలేం. రాష్ట్రేసేనా? వద్దు. ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా బాబు? చిచి చిచి, నాకేమీ అర్థం కావట్లేదు. నా వెనకాలేదో జరుగుతుందిరా. ఊరుకోండి సార్, ఆడపిల్లంత గట్టిగా మీరే కిడ్నాప్ చేశారని చెప్తుంటే మీరే ఎక్కడో చేసి మర్చిపోయి ఉంటారు. గుర్తెచ్చుకోండి. పిల్లని ఎక్కడో పెట్టి మర్చిపోవడానికి ఇదేమన్నా ల్యాప్టాప్ ఏంట్రా? కిడ్నాప్ రా. పాపరా. అవునరా. ఏంట్రా పాపం? ఏంట్రా మీరు అనేది? సార్, అది బయటికి వెళ్ళి మీరే కిడ్నాప్ చేశారని చెప్పేస్తే మ్యాన్ అండ్ ఫైర్ ఆరిపోద్ది. పాస్పోర్ట్ చిరిగిపోద్ది. రే, మీరు అనవసరంగా నన్ను భయపెడుతున్నారా? సార్, మీరేమనుకోనంటే ఒక ఐడియా చెప్తాను సార్. ఏంటోరా? ఏ లఫుట్ గడ్ ఏం చెప్పినా సరే వినాలనిపిస్తుంది. చెప్పరా. సార్, దానికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చేస్తే అది మ్యూట్ లో పడిపోద్ది. రేపు పొద్దున్నే దాని ఇంటికి తీసుకెళ్లి మీరే ట్రేస్ అవుట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేయండి. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. ఏరా? బాగుందిరా. ఏం బాగుంది సార్? మత్తు దిగ్గానే మొత్తం కక్కేస్తుంది. కిడ్నాప్ కి 7 ఏళ్లు, బిల్డప్ కి 3 ఏళ్లు, మొత్తం 10 ఏళ్ళు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తారు. కరెక్టే సార్. ఏంటి బిల్డప్ కూడా శిక్ష ఉంటుందా? యుఎస్ లో ఉండవు, ఇండియాలో ఉంటాయి. ఇది కరెక్ట్. ఓహో, మరి ఇప్పుడు ఎలా రా?
అసలు కిడ్నాపర్ దొరికేదాకా అమ్మ ఇక్కడ ఉంటేనే సేఫ్ సార్. ఎలాగో ఈ కేసు మీరే డీల్ చేస్తున్నారు, మీరే పోలీసులు డీల్ చేసి మళ్ళీ డైవర్ట్ చేయొచ్చు కదా. వాడు ఎప్పుడు దొరుకుతాడ్రా? ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టింది వాళ్ళే కదా, డబ్బు కావాలంటే దీన్ని తీసుకెళ్ళాలి కదా. ఓహో, బఫెల్లో కూడా బ్రెయిన్ ఉంటుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది. రే, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి రా. మీరే కిడ్నాపర్ అని ఫిక్స్ అవ్వాలి టెంపరీగా. సార్ 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 కుదిరా పట్టుకోర్రా. టిఫిన్ చేయండి అమ్మా. వద్దు, నిన్నటి నుంచి మీరేం తినలేదు. అమ్మని కదా, ఆకలేయట్లేదు. శృతి మేడం ఎక్కడున్నా బానే ఉంటారు. ఉండాలి, కానీ నేను బాగుండాలంటే అది నాతో ఉండాలి. లేదు, ఇప్పుడు అది ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఎలా ఉందో. కాఫీ 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 అని కప్పలా అరుస్తావేంటి? కప్పలు కాఫీ తాగవరా చెప్ప మొహోడా? కాఫీ రెడీ మేడం. అరే ఉండరా, ఎస్. నా మొహం చెప్పలా ఉంటుందేంట్రా? లేదు సార్, ఎవరన్నారు? ఇదే. నేనే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు, మీకెలా తెలిసిందమ్మా? ఐ నీడ్ కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీలు, ఉడకబెట్టిన కాఫీలు ఇక్కడ దొరకవు. ఇదేమన్నా షూటింగ్ స్పాట్ అనుకున్నావేంటి? నీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్ ఇవ్వడానికి ఇచ్చిన కాఫీ తాగు. కాఫీ కూడా కొనివ్వలేనోడివి కిడ్నాప్ ఎందుకు చేసావరా? స్టార్ బక్స్ కెళ్ళు, నా పేరు చెప్పు, అక్కడ ఇస్తారు. స్టార్ బాక్స్ వెళ్ళు, దాని పేరు చెప్పు, దానికి ఒక కాఫీ, నాకు ఒక కాఫీ తీసుకో. అక్కడికి వెళ్తే తను ఇక్కడ ఉందని తెలిసిపోద్ది సార్, మనం అందరం దొరికిపోతాం. అయితే ఒక పని చేయరా, నువ్వు ఈ కాఫీ తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టి ఓకే. కూల్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇచ్చేయ్. సూపర్ ఐడియా సార్. చీ, ఆ కాఫీ నాకొద్దు, నీ మొహాన్ని కొట్టుకో. ఓకే, కూల్ అయిన తర్వాత నా మొహాన్ని నా కొట్టుకుంటాను. ఏం కాఫీ. చేస్తాను? ఇది ఎక్కడ దొరికిందిరా? కిడ్నాప్ చేసామన్న భయం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగుతుందేంట్రా? నేను ఏసీపీ దగ్గరికి వెళ్ళొస్తాను, జాగ్రత్త. సార్ మెయింటెనెన్స్ కి ఇచ్చాలండి సార్. మెయింటెనెన్స్ ఇదొక బొక్క, మళ్ళీ మా తీసుకో. వందా సార్, తన హీరోయిన్ సార్, తన పప్పు సాంబార్ తినదు, బాదం పిస్తానే తింటది, పైగా తనకి డ్రెస్సులు కూడా లేవు. ఓ పాటికి వెళ్ళి వెళ్తే 25,000 నీ బాబు సమయం ఉందనుకున్నావు ఇక్కడ. ఇదిగో 10,000 ఫుడ్ సంగతి నువ్వు చూడు, డ్రెస్ సంగతి నేను చూసుకుంటా. మేడం, బొంబాయి నుంచి కొరియర్ వచ్చింది. నా కూతురికి కలర్ అంటే చాలా ఇష్టం. దాని బర్త్డేకి ఆర్డర్ ఇచ్చాం, అంతా అయిపోయాక వచ్చింది. జ్యోతి గారు, మీరేం బాధపడకండి, తనకేం కాదు, నేనున్నాను కదా. నువ్వున్నావా? ఆవిడ కష్ట సుఖాలు చూసుకోవడానికి నువ్వున్నప్పుడు మేమెందుకు ఇక్కడ? మాకు టికెట్ వేసి వెళ్ళిపోతాం. ఓదార్చున్నానండి. మిస్టర్, అరే, ఈ బిజినెస్ నాది, ఈ కేసు నాది. స్టాండ్ అప్, స్టాండ్ అప్ అయితే Get out. Get out. నీకు సెపరేట్ గా బొట్టు పెట్టి చెప్పాలా? జ్యోతి, రాత్రి నీ కల్లోకి వచ్చాను, నువ్వు కనపడలా. రాత్రి నేను నిద్రపోలేదు. ఓ, కిడ్నాపర్ల గురించి ఏమైనా తెలిసిందా? లేదే. వాళ్ళు నీకేమైనా ఫోన్ చేశారా? వాళ్ళే అనుకుంటా. నేను చెప్పింది గుర్తుందిగా? బీ కేర్ఫుల్. ఏం చెప్పలేదే. బీ కేర్ఫుల్ అని చెప్పాను కదా. అది నాకు తెలుసులే. హలో, అమౌంట్ రెడీ అయిందా? ముందు నా కూతురు ఎలా ఉందో చెప్పు. ట్రై, నా కూతురు అమాయకురాలరా, ఇండీసెంట్ రా. ఇండీసెంట్ కాదు, ఇన్నోసెంట్. అదే ఇన్నోసెంట్ రా. ఏం జ్యోతి, ఆ పొట్టోడు అక్కడే ఉన్నాడా? పొట్టోడా? ఆడు మాట్లాడేది నా గురించేనా? ఇంకెవరు? మీరే. రేయ్, నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసురా? రమ్మి, బయటపడ్డావా? బట్టంటే నువ్వేనా? ఎస్, 100% నేనే. పసిపిల్లల దగ్గర లాలీపాప్ లాక్కునే ఫేసు నువ్వును. అవును, నాకు తెలియక అడుగుతాను, యుఎస్ లో 5 లక్షలు ఇన్సూరెన్స్ క్యాంప్ చేసి ఉంటావు కదరా ఎద్దవ్వా. నా గురించి ఈ ఇన్ఫర్మేషన్ నీకెలా తెలుసురా? నీ గ్రీన్ కార్డ్ నంబర్ నుంచి అండర్వేర్ సైజ్ దాకా అన్ని తెలుసురా. అవును, మన ఫేస్బుక్ లో పిక్ కూడా పెట్టావు కదరా? ఓ, అరే అది నా ఫోటో కాదురా, ఫేక్ ఫోటోరా. సర్లే కానీ జ్యోతి, ఆ పొట్టోడు సంగతి మనకి ఎందుకు కానీ, అమౌంట్ రెడీ అయిందా? 10 కోట్లు ఇంట్లో పెట్టుకోం కదా, ఆటో స్టేషన్ నుంచి రావాలి. ఆటో స్టేషన్ కాదు, అవుట్ ఆఫ్ స్టేషన్. అదేలే, అంత డబ్బు ఇప్పుడు కుదరదు, కొంచెం టైం పట్టుద్ది. ఐస్ క్రీమ్ 3 గార్డ్ తో కలిసి పిక్ చేసేసావు అనుకో, నీ కూతురు లైఫ్ మీడియా స్టఫ్ అయిపోద్ది. ఉంటా. మిస్టర్ ఏసీపీ, శృతి సెల్ ఫోన్ సిగ్నల్స్ ట్రేస్ అవుట్ చేయండి, ఇమిడియట్. నిన్నటి నుంచి మా వాళ్ళు అదే పని మీద ఉన్నారు. పాపం ఐడియా మీకు ఇప్పుడు వచ్చినట్టుంది.
ప్రతివాడు కౌంటర్ అవటం మొదలు పెడితే పని చేయటం కష్టం. డూ వాట్ ఐ సే. ట్రెస్ అవుట్.